Hi. My name is Mansa. I worked as a software engineer in TCS. సో నేను నా ప్రెగ్నెన్సీ 8th మంత్లో ఈ గర్భ సంస్కార అనే ప్రోగ్రామ్ని ఇన్స్టా ఇలా స్క్రోల్ చేస్తూ చూసి జాయిన్ అయ్యాను. సో మేడం అప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు అందరిలాగే ఇది ఏదో చెప్పేసి వెళ్ళిపోతారు, ఏముండదేమో అనుకుంటూ ఉన్నాను. కానీ మేడం జాయిన్ అయ్యేటప్పుడు ఇది వర్క్ ఉంటుంది, మీరే చెప్తారు జాయిన్ అయ్యాక అనేసి చెప్పారు. కానీ ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత నాకు తెలుస్తుంది మనం పే చేసిన దానికంటే డబుల్ వర్క్ ఇది. మ్, ఈ ఈ మాతృదేవో భవ ప్రోగ్రామ్ లో గర్భ సంస్కార్ అని, యోగా ప్లాన్స్ అని, డైట్ ప్లాన్స్ అని ఇలా చాలా చెప్పారు. సో నాకు ముందు ఇది జాయిన్ అవ్వక ముందు ఈ వాట్ ఈస్ గర్భ సంస్కార్ అనేది ఏంటి, బేబీతో అని మాట్లాడొచ్చు మనం womb లో ఉన్నప్పుడే అనేది నాకు అసలు తెలిసేది కాదు. కానీ ఈ గర్భ సంస్కార్ జాయిన్ అయిన తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి ఆమ్, చేసిన తర్వాత నాకు బేబీ మనం మాట్లాడేదానికి రెస్పాండ్ అవుతుంది అనేది కూడా తెలిసింది. ఏంటంటే మనం చేసే ప్రతి ఒక్క పనిని ఆ బేబీ తీసుకొని నాకు రెస్పాండ్ కూడా అయ్యేది బేబీ. నేను 8th మంత్ లోనే కదా జాయిన్ అయింది. ఆ 2 మంత్స్కే నాకు కొద్దిగా అంటే బాగా తెలిసిందనమాట. నేను ఆ బేబీ లో ఉన్నప్పుడు శ్లోకాస్ అని అలాగా చాలా చదివేదాన్ని, వినిపిస్తూ ఉండేదాన్ని బేబీకి. సో ఆఫ్టర్ దట్ బేబీ బర్త్ అయిన తర్వాత నేను ఆ శ్లోకాస్ చదువుతుంటే తను స్మైల్ ఇచ్చేదనమాట. నాకేం అర్థమయ్యేది కాదు ఎందుకు ఇలా చేస్తుందంటే నాకు అప్పుడు అర్థమైంది. సో బేబీ లో ఉన్నప్పుడు ఇది వింది కాబట్టి వాటికి ఇప్పుడు రెస్పాండ్ అవుతుంది అనేది నాకు తెలిసిందనమాట. ఇంకా డైట్ ప్లాన్స్ అనేవి అలా చాలా చాలా బాగా ఉన్నాయన్నమాట. ఇంకా నేను ఈ గర్భ సంస్కార అనే దాన్ని ఇప్పుడు నా యొక్క ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే దాని రిజల్ట్ మనకి కనిపిస్తుంది కాబట్టి రియల్ గా నేను రికమెండ్ చేసేదానికి కూడా భయపడట్లేదు. వెరీ నైస్. అండ్ ఇప్పుడు మీ baby కి ఎంత ఏజ్ ఇప్పుడు? బేబీ ఇప్పుడు 9th మంత్. 9th మంత్. సో మీరు ఈ త్రూ అవుట్ ద 9 మంత్స్ ఎలాంటి డెవలప్మెంట్ చూస్తున్నారు? అంటే చాలా యాక్టివ్ గా ఉంటుందా? సో ఎలా? ఏంటంటే బేబీ వచ్చేసి చాలా యాక్టివ్ గా ఉంటుంది. సో పక్క వాళ్ళు కూడా అడుగుతున్నారు అనమాట, చాలా యాక్టివ్ గా ఉంది అసలుకి ఏంటి అనేసి. సో ఏంటంటే మనం ప్రతి ఒక్కటి తనకి చెప్పి ఆ చే అంటే ఇలా మంచి ఏది, చెడు ఏది అలా అన్నీ చెప్తూ మంచిని వినిపిస్తూ తనకి బుక్స్, నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా చాలా బుక్స్ రికమెండ్ చేశారు మేడము. ఆ బుక్స్ ని చదవడం కానీ, భాగవతం, రామాయణం అలాగా అవి కూడా చాలా అంటే మనకు పాజిటివ్ వైబ్స్ ఇస్తాయి కదా అవి. సో బేబీ కూడా ఆ పాజిటివ్ వైబ్స్ తీసుకొని ఇప్పుడు చాలా యాక్టివ్ గా మనం ఏదైనా చెప్తే రెస్పాండ్ అయ్యేటట్లుగా ఉంది బేబీ. 9th మంత్ బేబీ లాగా కాకుండా ఒక 1 ఇయర్ బేబీ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. అండ్ ఫ్లాష్ కార్డ్స్, బ్రెయిన్ డెవలప్మెంట్ అవన్నీ యాక్టివిటీస్ చేశారు మీరు ప్రెగ్నెంట్? ఫ్లాష్ కార్డ్స్ కానీ, యాక్టివిటీస్ కానీ, సో బాగా అన్ని అంటే మనం చూపించినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతుంటేనే తెలుస్తుంది కదా వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉన్నారు ఏంటి అనేసి. సో మా బేబీ మాత్రం చాలా యాక్టివ్ గా ఉంది. నేను అయితే ముందుగా జాయిన్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. సో నాకు తెలిసింది ఆ 8th మంత్ లోనే కాబట్టి ఇంకా 2 మంత్స్ లో జాయిన్ అయ్యాను. సో మీరు ఏంటంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా మీరు చాలా హెల్ప్ అయ్యారు. అంటే చిన్న చిన్న డౌట్స్ కూడా ఇరిటేట్ కాకుండా వెంటనే రెస్పాండ్ అవ్వడము, కాల్ చేసి మాట్లాడడము, మనం ఫీడ్బ్యాక్ తెలుసుకోవడము ఆఫ్టర్ అంటే మనకు ఒక ప్రాబ్లం వచ్చింది అని అడిగినప్పుడు అది క్యూర్ అయిందా లేదా అని చెప్పడం కానీ అదే చాలా బాగా నచ్చిందండి. వెరీ నైస్. థ్యాంక్ యూ. అండ్ మీ మీ అంటే మీరు చెప్పిన లేబర్ మేనేజ్మెంట్వి, ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంతా నాకు లేబర్ మేనేజ్మెంట్ లో చాలా బాగా ఉపయోగపడింది. ఆ పెయిన్ ని బేర్ చేయడం కానీ అట్లా చాలా బాగుండింది. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ యొక్క బేబీ జస్ట్ నాట్ యువర్ బేబీ, ఇట్స్ అ వరల్డ్స్ బేబీ కదా. ఎస్. దట్స్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో దిస్ ప్రౌడ్ వరల్డ్. సో థ్యాంక్ యూ ఎస్. సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. And again, thank you so much for joining Matrudevo Bhava, because your contribution also means a lot for our community. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you so much. మేము కూడా మీ ప్రోగ్రామ్ వల్ల చాలా బెనిఫిట్ అయ్యాము. అదే అంటే మీరు చెప్పారు కదా వర్త్ మీరే చెప్తారని, ఇది డబుల్ ట్రిపుల్ వర్త్. Thank
సో మా ఒక మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే గర్భ సంస్కారం ఒక ఏన్షియంట్ ఇండియన్ సైన్స్ అయి ఉండి కూడా ప్రజెంట్ డే అండ్ ఏజ్ లో కూడా మనం దాన్ని ఉపయోగించుకొని ఒక మంచి బిడ్డలకి మనం జన్మనివ్వాలనేది ఒక నా ఒక మెయిన్ ఇంటెన్షన్. మా మదర్ చెప్పేది ఓల్డ్ డేస్ లో అంతా ప్రెగ్నెంట్ అయ్యారైనా ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీ చేసేవాళ్ళు, అవును. స్టిచ్చింగ్ అని అలా ఏదో ఒకటి కానీ ఒక పర్టికులర్ యాక్టివిటీ చేస్తే ఓ వీళ్ళు ప్రెగ్నెన్సీలో ఉన్నారు అంటే ఎక్కువ పనులు చేయకుండా చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకుంటున్నారు అని అంటే అంటే ఆ యాక్టివిటీ బేబీకి కూడా ఆ, వస్తుంది కదా మనం చేసే ప్రతిదీ. క్రియేటివిటీ. సో ఆ డెవలప్మెంట్ అనేది ఉండేది. ఇప్పుడు రాను రాను అదంతా పోయింది. ఇప్పుడుగా గర్భ సంస్కారం అంటూ తెలుసుకొని ప్రతి ఒక్కరు చేస్తే బాగుంటదని నా ఉద్దేశం. చాలా మంచిది అండ్ ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు దట్ ఓల్డెన్ డేస్ లో ఉండేది మళ్ళీ కూడా మనం తీసుకొచ్చి మదర్స్ Yes. కూడా స్ట్రాంగ్ మదర్స్ అవుతారు, బేబీస్ కూడా స్ట్రాంగ్ బేబీస్ అవుతారు అనమాట. ఎస్. సో దట్స్ గ్రేట్ థింగ్ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్, మీరు ప్రతి ఒక్క యాక్టివిటీ ప్రెగ్నెన్సీలో బాగా అన్ని సెషన్స్ లో యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవ్వడం అండ్ తర్వాత కూడా ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా వెంటనే అడిగి దాన్ని తెలుసుకొని ఒక ఎంపవర్డ్ మదర్ అవ్వడం చాలా చాలా అప్రిషియేటివ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.